పవన్ బాబు ఢిల్లీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెలనివ్వకూడదన్న పవన్ కళ్యాణ్ తమ పంతం నెగ్గించుకున్నారా? మూడు పార్టీలను ఏకం చేసేందుకు తీవ్రంగా శ్రమించిన పవన్ వైసీపీకి ఇక చుక్కలు చూపించబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామమే చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ చర్చలు సఫలమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 3 రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కాగా 3 రోజులుగా ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ వరుస భేటీలతో అందరి చూపు ఢిల్లీపైనే పడింది. ఢిల్లీలో ఏం జరుగుతోంది? బీజేపీ పొత్తు పొడిచిందా లేదా? పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనే దానిపై గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. సీన్ కట్ చేస్తే పొత్తు పొడిచింది. దాదాపు లెక్కలు కూడా తేలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ పార్టీ ఒకవైపు, మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్నట్లుగా మోహరించాయి. ప్రధానంగా పోటీ వైసీపీకి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య సాగుతున్నప్పటికీ వైఎస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం సిపిఐ, సిపిఎంలతో కలిసి మరో కూటమిగా ఈ ఎన్నికల్లో తమ సత్తాను పరీక్షించుకుంటోంది. బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత పవన్, చంద్రబాబు అమరావతి బయలుదేరి వెళ్లినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో వారి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే బీజేపీతో పొత్తుల కారణంగానే వాటిని పెండింగ్లో పెట్టారు. స్థానాలు ఖరారైన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరో 3-4 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీల బలాబలాల మేరకు సీట్లపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అధికారం కోసం కాకుండా ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అని అన్నారు. ఏపీని కాపాడుకోవడానికే 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశమైన తరుణంగా చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేస్తారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిసి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అందడానికి వచ్చారు. దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్కి వచ్చి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేదు. సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈ రోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరడం
పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, ముగ్గురు ప్రణాళిక పార్టీ కొన్ని అంశాలు చెప్పాం. ఇప్పుడు జనసేనకి ఇప్పుడు ఈ కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. అది తప్పనిసరిగా ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైంది అనేటువంటి అంశం ఒకటి, మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నింటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా? రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయడం ఖాయమైంది. అలా వైసీపీ వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానన్న పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకుంటున్నారు. అయితే టీడీపీ, జనసేన కూటమితో కలవాలన్న బీజేపీ నిర్ణయంపై అధికార వైసీపీ సోషల్ మీడియాలో ఆ 3 పార్టీలపై విమర్శలు చేయిస్తోంది.